హాయ్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు చికెన్ కర్రీ మీకు గ్రేవీతో ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా కడాయి పెట్టుకొని ధనియాలు, లవంగాలు, ఇలాచీలు, దాల్చిన చెక్క, గసగసాలు రెడీ చేసుకున్నాను. అవైతే వేడి ఏమంటారు గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు వేడి చేసుకొని పక్కకు తీసుకుందాము. ఇంకా దీంతో పాటు ఒకటి కొబ్బరి కుడుక, ఎండిన కుడుకు ఉంటుంది కదా, అది కాల్చి పెట్టుకున్నాను నేను రెడీగా. నెక్స్ట్ సరిపడా ఆయిల్, ఒక ఎంత 3 పావు 700 గ్రామ్స్ చికెన్కి సరిపడా ఆయిల్ తీసుకొని అందులో వేడెక్కాక ఆనియన్స్ 3 to 4 వరకు ఉంటాయి. ఇవి ఆనియన్స్ సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ వేసేసి కలుపుకుందాము. నెక్స్ట్ అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ 2 స్పూన్స్ వేసాను. కొంచెం నాన్ వెజ్ కదా, ఎక్కువనే వేసుకోవచ్చు, బాగుంటుంది. చికెన్ కర్రీకి ఆనియన్స్ కొంచెం కలర్ రావాలి, రెడ్ కలర్లో వస్తే బాగుంటుంది. 1/2 టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకున్నాను. మంచిగా కలుపుకొని ఇప్పుడు చికెన్, ఇది కాల్చిన చికెన్, మంచిగా ఉప్పు పసుపు వేసి కాలుస్తారు కదా, అది అలా కాల్చిన చికెన్ని మంచిగా శుభ్రం చేసుకొని వేసాను. దీన్ని మంచిగా కలుపుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు మూత పెట్టేద్దాము. ఇప్పుడు కొంచెం మగ్గిన తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని మళ్ళీ కలుపుకొని కొంచెం సిమ్లోనే పెట్టుకోవాలి, ఇది హైలో పెట్టుకోవద్దు, దీని వాటర్ అంతా వస్తుంది కదా. మూత పెట్టేసుకుందాం. ఒక 10 మినిట్స్ తర్వాత ఆలోపు మనము మసాలా గ్రైండ్ చేసుకుందాం. కాల్చిన కొబ్బరి అని చెప్పాను కదా, కొబ్బరి సన్న ముక్కలు చేసుకొని మిక్సీ పట్టేస్తాం. చూసారా, సిమ్లో పెడితే మగ్గింది కర్రీ మంచిగా. ఇప్పుడు కారం, మేము స్పైసీ తింటాం కాబట్టి 2.5 స్పూన్ యాడ్ చేశాను. మీరు ఎంత తింటారో అంతవరకు యాడ్ చేసుకోవచ్చు కారము. అలాగే మసాలాలో కూడా ఉంటుంది కదా, లవంగాలు, ఇలాచి ఇవన్నీ ఉంటాయి కదా, చూసి వేసుకోండి. చూసారా, మంచి మగ్గింది కదా. కారం కూడా వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు మూత పెట్టేసి మగ్గించుకుందాము. ఇలా మగ్గిన తర్వాత ఇందులో వాటర్ యాడ్ చేస్తాను. వాటర్ అయితే నేను ఎక్కువ యాడ్ చేస్తాను, అది ఎందుకు ఇంకా తర్వాత చెప్తాను. ఇలా మంచిగా కలుపుకొని ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా ఉంది కదా, అది ఇందులో వేసేసి మంచిగా కలుపుకోవచ్చు. థిక్ వస్తుంది. ఇప్పుడు కొబ్బరి వేస్తున్నాం కదా, ధనియాల పొడి, గసగసాలు, కొబ్బరి వేస్తున్నాం కదా, కొంచెం థిక్నెస్ వస్తుంది. మూత పెట్టేసి ఒక 15 మినిట్స్ తర్వాత ఇలా ఉడికించుకుంటుంటే ఇల్లంతా స్మెల్ వస్తుంది, సూపర్ స్మెల్ వస్తుంది. నెక్స్ట్ కొత్తిమీర, పుదీనా, సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా, ఇది 2-3 సార్లు కడగాలి, ఎందుకంటే సన్న ఇసుక ఉంటుంది కదా, సరిగా కడగకపోతే కర్రీలో వస్తుంది. అందుకు 3-4 టైమ్స్ కడిగి సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా యాడ్ చేశాను. 2 మినిట్స్ మూత పెట్టి మగ్గించుకున్న తర్వాత రెడీ చికెన్. నేను చెప్పాను కదా, ఇది రాగి ముద్దతో తినడానికి గ్రేవీ కావాలి కదా, అందుకే
చికెన్ కర్రీ రెడీ. రాగి ముద్ద ఎలా తయారు చేసుకోవాలో నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను. ఇప్పుడు ఎలా వచ్చిందో మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి నాకు. చూసారా, రాగి ముద్ద ప్రిపేర్ చేశాను. సూపర్ టేస్ట్. వావ్, అబ్బా ఎంత టేస్ట్ అంటే చాలా సూపర్గా ఉంది. స్పైసీ, ఎంత టేస్ట్ అంటే ఖచ్చితంగా ట్రై చేయండి మీరు ఈ ఫ్లేవర్స్తో. చాలా సూపర్గా ఉంది. నాకైతే తింటుంటే ఇంకా తినాలనిపిస్తుంది. చాలా సూపర్గా ఉందండి. టేస్ట్, కారం, ఉప్పు అసలు ఎంత బాగుందో.